నీళ్ళల్లో నుండి చేపలు, నేల నుండి చెట్లు, దేవుని దగ్గర నుండి మనిషి జన్మించాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. చేపలను మీరు నీళ్ళల్లోంచి వేరు చేస్తే చేపలు ఏమవుతాయి? చచ్చిపోతాయి. భూమిలో నుండి మొక్కలను వేరు చేస్తే మొక్కలు చచ్చిపోతాయి. దేవుని దగ్గర నుండి మనిషిని వేరు చేస్తే మనిషి కూడా చచ్చిపోతాడు. ఈరోజు ఎంతమంది దేవునికి దూరం అయిపోయి, ఆయన సన్నిధికి దూరం అయిపోయి, ఆయన సత్యమునకు సమాధానానికి దూరం అయిపోయి, ఆయన ప్రసాదించేటటువంటి పరిశుద్ధతకు, రక్షణకు, క్షమాపణకు దూరంగా జీవిస్తూ బయటికి బ్రతుకున్నారు. కానీ అంతరంగంలో మాత్రం, ఆత్మీయ జీవితంలో మాత్రం చచ్చిపోయిన స్థితిలో మనం ఎంతమంది ఒకసారి ఆలోచించండి. నినివే పట్టణస్తుల యొక్క పాపం పండింది. ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడు అంటే భయభక్తి లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు వారిని హెచ్చరిక చేయడానికి నహుము అనే ప్రవక్తను పంపించాడు. నహుము గ్రంథం మనం ధ్యానించకపోయిన 3 weeks బ్యాక్ నహుము అనే ప్రవక్త వెళ్ళి వారికి హెచ్చరిక చేశాడు. నరహత్య చేయు పట్టణమా నీకు శ్రమ, వ్యభిచరించు పట్టణమా నీకు శ్రమ, చిల్లంగితనము, చేతబడితనము చేసే పట్టణమా నీకు శ్రమ అని చెప్పి నహుము హెచ్చరిక చేశాడు. నహుము నినివే పట్టణస్తులను హెచ్చరిక చేసినప్పటికీ ఆ హెచ్చరికను వాళ్ళు పట్టించుకోలేదు. నేను ప్రకటిస్తున్న దేవుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఎంతటి పాపిష్టి వాడైనా సరే ప్రాణంగా ప్రేమించేటటువంటి వ్యక్తిత్వం నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తత్వం. కాబట్టి నినివే పట్టణస్తులు పాపిష్టి వాళ్ళై ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు అంటే భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నప్పుడు దేవుడు వారిని మొదటిగా హెచ్చరిక చేశాడు. నేను మిమ్మల్ని శిక్షించబోతున్నాను. మనం సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధతను ప్రేమించేవాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ పాపం చేసేటటువంటి మనిషికి మిగిలింది నరకం. ఆ నరకంలోనికి పాపిష్టి మనిషి వెళ్ళకూడదని, క్షమించాలని దేవుడే ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. ఎందుకని? పాపులమైన మనలను ప్రాణంగా ప్రేమించాడు. 2 వారాల క్రితం పంచుకున్న జ్ఞాపకం ఉందా? మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనము బలహీనులమై ఉండగా, మనము దేవునికి శత్రువులమై ఉండగా దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన తరఫున ఏం చేశాడంటే మరణానికి అప్పగించాడు. అనగా మనం బలహీనులుగా ఉన్నప్పటికీ, మనం దేవునికి శత్రువులుగా ఉన్నప్పటికీ, అపిష్టి పనులు చేసేవారిగా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రాణంగా ప్రేమించాడు. కాబట్టి ఏం చేశాడు? ప్రియ కుమారుణ్ణి నీకోసం, నా కోసం శిలువ మరణానికి అప్పగించాడు. అనగా దేవుడు నిన్ను నన్ను బహుగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నన్ను, నా పాపిష్టి వేషాలను, చేసే మోసాలను చూసినటువంటి నా భార్య, లేక మా అమ్మ, లేక మా నాన్న నన్ను చూసి చీ అంటున్నారు, చస్తే బాగుండు అంటున్నారు అనేవాళ్ళు ఒకవేళ మీరు ఎవరైనా ఉన్నట్లయితే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతటి పాపిష్టి వాడివైనా, ఎంతగా పాడైపోయినా, పతనమైపోయినా ప్రాణంగానే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక అవకాశం ఇస్తే చాలు, ఆయన నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు, పనికొచ్చే పాత్రగా మార్చేస్తాడు. ఆ అవకాశాన్ని నినివే పట్టణస్తులకు ఇవ్వాలి అని చెప్పి నహుమును పంపించాడు. వాళ్ళు మాట వెళ్ళా. ఇప్పుడు యోనాతో అంటున్నాడు, వెళ్ళాం, నినివే పట్టణస్తుల దగ్గరకు వెళ్ళి వారు చేసిన పాపాన్ని బట్టి నేను వారిని శిక్షిస్తాను అని ప్రకటించు. ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడినట్లయితే, లేదా వారు ఒకవేళ పశ్చాత్తాపడతారేమో, మారు మనస్సు పొందుతారేమో, వారి జీవితాలు జాగ్రత్త పరుచుకుంటారేమో. యోనా వెళ్ళు. యోనాకు సత్యము తెలుసు. ఏమిటా సత్యం? పాపం చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు శిక్షిస్తాడు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని దేవుడు కనికరిస్తాడు. ఈ సత్యము తెలిసినటువంటి యోనా సత్యాన్ని ప్రకటించడానికి బదులుగా సత్యాన్ని తన హృదయంలో దాచిపెట్టుకొని నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో సత్యం ఉంది, క్రీస్తు ఉన్నాడు.
ఆ సత్యము వల్లనే మనం సమాధానం పొందుకుంటాం. ఏ దేవుడైతే నీకు సమాధానం ఇచ్చాడో, ఏ దేవుడైతే నీకు సంతోషాన్ని ఇచ్చాడో, ఆ దేవుని గురించిన సత్యాన్ని లోకానికి పంచిపెట్టాలి అని చెప్పి దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. యోనా, నీవు తెలిసిన సత్యాన్ని దాపెట్టద్దే, నీవు తెలిసిన సత్యాన్ని చెప్పు. ఆనాడు ఏ దేవుడైతే యోనాకు తెలిసిన సత్యాన్ని ప్రకటించమన్నాడో అదే దేవుడు ఈరోజు మన కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు, మీకు సత్యము తెలుసు, మీకు సువార్త తెలుసు, నశించిపోతున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసు, వారిని క్షమించడానికి యేసుక్రీస్తు శిలువలో ఏం చేశాడో మీకు తెలుసు. తెలిసిన ఈ సత్యాన్ని దయచేసి దాపెట్టకండి. ఒకడు దీపము వెలిగించి కొంచెము కిందనను మంచము కిందనను పెట్టను గాని అనేకులకు మార్గము చూపించాలని ఏం చేస్తాడు? దీపస్తంభం పైన పెడతాడు. సహోదరులు, మనందరినీ కూడా దేవుడు వెలిగించాడు. ఒకప్పుడు చీకటిలో జీవించాం, చీకటి జీవితాన్ని జీవించాం, చీకటి పనులు చేశాం, సైతాను చేతుల్లో చేయి వేసి వాడు చెప్పినట్టుగా మనం బ్రతికాం. కానీ దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. తన కుమారుడు యేసుక్రీస్తు మనకు పరిచయం చేశాడు. ఆ క్రీస్తు మనల్ని పరిశుద్ధపరిచాడు, యాజకులుగా మార్చాడు, తన సొంతైన ప్రజలుగా తీర్చాడు, పరిశుద్ధ జనముగా మార్చాడు. లోకానికి ఆయనను కూర్చున్నటువంటి సత్యాన్ని ప్రకటిస్తాము అనే విశ్వాసంతో. ఇప్పుడు నా ప్రశ్న, సత్యము తెలిసిన మనం మౌనంగా ఉంటే అది దేవుని చిత్తమా, దేవుని చిత్తానికి విరోధమా? మీరే చెప్పాలి. సత్యము తెలిసిన మనం సత్యాన్ని తెలియచేయకుండా మౌనంగా ఉన్నట్లయితే మనం దేవుడిని సంతోషపరుస్తున్నామా, దేవుడిని దుఃఖపరుస్తున్నామా? ఖచ్చితంగా దేవుడిని దుఃఖపరుస్తున్నాం. అన్నాడు యోనా దేవుణ్ణి దుఃఖపరిచాడు. వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా నిర్భయంగా తప్పు చేశాడు, నిర్భయంగా అవిధేయంగా జీవించాడు. నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళాలా, వెళ్ళకపోతే ఏం చేస్తావు అన్నట్టుగా అగౌరవించాడు. సహోదరులు, అవిధేయత అపాయకరము. ఈ మాట రాసుకోండి ఎప్పుడైనా సరే. అవిధేయత అపాయకరం, పాపము ప్రమాదము. మర్చిపోకండి. ఏమవుతుందంటే వెళ్ళకపోతే, సత్యం చెప్పకపోతే అనేటటువంటి ఒక నిర్లక్ష్యం, అవిధేయత ఏం చేసిందయ్యా అంటే యోనాను దేవుని దగ్గర నుంచి పారిపోయే విధంగా చేసింది. ఎప్పుడైతే యోనా దేవుని చిత్తానికి, దేవుని యొక్క పనికి, దేవుడిచ్చినటువంటి పిలుపుకు విరుద్ధంగా దేవుని యొక్క సేవ చేయడానికి బదులుగా, దేవుని సత్యాన్ని ప్రకటించడానికి బదులుగా, దేవుని సత్యములకు సాక్షిగా జీవించడానికి బదులుగా దేవుని దగ్గర నుంచి, దేవుడిచ్చిన సేవ దగ్గర నుంచి, దేవుడిచ్చినటువంటి సాక్ష్యం పక్కనగా పెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అలా వెళుతున్నప్పుడు తాను ప్రమాదంలో పడ్డాడు. దయచేసి గమనించాలి, తప్పు చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు వాళ్ళొక్కరినే ప్రమాదంలో పడరు, తమ చుట్టూ ఉన్న వారిని ప్రమాదంలోకి గెట్టేస్తారు. ఉదాహరణ, తాగుబోతు పడుతున్నాడు అనుకోండి. ఆ తాగుబోతు భర్త ఇంట్లో వాళ్ళందరికీ నరకం చూపించడా? ఒకసారి నేను బ్రాంచ్ చర్చ్, మన కల్వరి టెంపుల్ బ్రాంచ్ చర్చ్కి వెళ్ళాను.